హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో ఖాళీగా ఉన్నటువంటి 323 పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి కేటగిరీ వైజ్గా ఒకసారి వేకెన్సీస్ చూసినట్లయితే అన్రిజర్వ్డ్ సంబంధించి 132, ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 32, ఓబీసీ 87, ఎస్సీ 48, ఎస్టీ 24, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 12 వేకెన్సీ అనేది రిజర్వ్ చేయబడి ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి మనకి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అండ్ క్వాలిఫికేషన్ ఏముండాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఏజ్ ఎంత ఉండాలి, ఇలా అన్ని వివరాలు నేను మీకు తెలియజేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మీకు వస్తున్నాయి అని మీకు అనిపిస్తే, అవి ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే తప్పనిసరిగా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి వాళ్ళ దగ్గర కూడా మీరు సబ్స్క్రైబ్ చేపిస్తే మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఓకే, సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం మనకి 323 పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. మరి ఈ పోస్టులకు సంబంధించి మనకి శాలరీ కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ లెవెల్ 7 పే మ్యాట్రిక్స్ అన్నారండి. లెవెల్ 7 పే మ్యాట్రిక్స్ ద్వారా ఈ శాలరీస్ మనం చూసుకున్నట్లయితే 80,000కు పైగా శాలరీ అనేది మీకు ఇతర అలవెన్స్ అన్నీ కూడా కలుపుకొని 80,000కు పైగా శాలరీ అనేది పర్ మంత్ అనేది రావడం జరుగుతుంది. ఇక ఏజ్ విషయానికి వస్తే అన్రిజర్వ్డ్ అండ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళు 30 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు, ఓబీసీ వాళ్ళు 33 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు, ఎస్సీ ఎస్టీ అయితే 35, పర్సన్ డిజేబిలిటీ అయితే 40 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. మినిమం ఏజ్ అనేది 18 సంవత్సరాలు ఉండాలి. ఇది మ్యాక్సిమం ఏజ్ అన్నమాట. ఇక్కడ మళ్ళీ కొంతమందికి డౌట్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంది కదా అని. అది కూడా ఇంక్లూడ్ చేసి మనకి ఇక్కడ ఇచ్చారు. రిజర్వేషన్స్కి వచ్చే ఏజ్ ఇంక్లూడ్ చేసి, రిలాక్సేషన్ ఆఫ్ ఏజ్ ఇంక్లూడ్ చేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది మీరు క్లియర్గా గమనించాలి. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బ్యాచిలర్స్ డిగ్రీ, ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు, ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ సెకండ్ పాయింట్ వచ్చి డిక్టేషన్ అనేది అడగడం జరిగింది టైపింగ్ సంబంధించి. ఓకే, సో దీనికి ఇది జస్ట్ క్వాలిఫై అయిపోతే సరిపోతుందండి. కంప్యూటర్లో కండక్ట్ చేస్తారు దీన్ని, కాబట్టి దీంట్లో మీరు క్వాలిఫై అయిపోతే సరిపోతుంది. జస్ట్ పాస్ అయితే చాలు. ఇందులో మీరు ఏం స్కోర్ చేయాల్సిన అవసరమే లేదు. జస్ట్ మీరు పాస్ అయితే చాలండి, మీకు సెలెక్షన్ అనేది తీసుకుంటారన్నమాట. కాబట్టి ఇందులో క్వాలిఫై అయితే సరిపోతుంది. కాబట్టి ఎవరు దీని గురించి బాధపడాల్సిన అవసరం అనేది లేదు. ఇక డ్యూటీస్ ఏముంటాయంటే డైలీ మీకు ఆఫీసర్ని అయితే మీకు అటాచ్ చేయడం జరుగుతుంది. ఆ ఆఫీసర్కి సంబంధించి టెలిఫోన్ కాల్స్ కానివ్వండి, విజిటర్స్ ఆయనకి విజిట్ చేయడానికి ఎవరైతే విజిటర్స్ వస్తారో వాళ్ళని హ్యాండ్లింగ్ చేయడం కానివ్వండి, ఆయనకి టూర్ ప్లాన్ చేయడం కానివ్వండి, ఇలాంటి వర్క్స్ అన్నీ కూడా మీరు ఆయనకి సంబంధించి మీరు చేయవలసి ఉంటుందన్నమాట. ఇక అదర్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్ట్ అనేది పర్మనెంట్ పోస్టు, గ్రూప్ బి నాన్ గెజిటెడ్ వేకెన్సీ అని ఇవ్వడం జరిగింది. ప్లేస్ ఆఫ్ వర్క్ చూసుకుంటే మనకి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఏది, ఈపీఎఫ్ఓ యొక్క హెడ్ క్వార్టర్ అనేది మనకి న్యూఢిల్లీలో ఉంది. అయితే మీ పోస్టింగ్ అనేది ఎనీవేర్ ఇన్ ఇండియా ఇవ్వడం జరుగుతుంది. సో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఈపీఎఫ్ఓకి సంబంధించిన ఆఫీసెస్ ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా ఒకవేళ మీకు పోస్టింగ్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ రాలేదనుకోండి, ఫ్యూచర్లో మీరు ఇక్కడికి ట్రాన్స్ఫర్స్ కూడా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్రొబేషన్ విషయానికి వస్తే ఫస్ట్ 2 years పాటు మీకు ప్రొబేషన్ అంటే ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. వన్స్ ప్రొబేషన్ కంప్లీట్ అయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఆటోమేటిక్గా మీరు పర్మనెంట్ ఎంప్లాయ్ అనేది అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇక న్యూ పెన్షన్ స్కీమ్ కిందకి రావడం జరుగుతుంది అంటున్నారు. ఓకే, ఇక ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ మనకి ఇచ్చారు. మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. 7/3/2024 నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చి 27/3/2024 వరకు అప్లికేషన్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ మనకి 20 days మాత్రమే టైం అనేది ఇచ్చారు. మొదట్లోని మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. లాస్ట్లో సర్వర్ ప్రాబ్లమ్స్ అనేవి వెబ్సైట్కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఓకే, ఇక కరెక్షన్స్ ఏమన్నా ఉంటే మనకి 24 మార్చి నుంచి 3rd April వరకు టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ రిజర్వేషన్స్ అన్నీ కూడా మనకి యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం అనేది జరుగుతుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మనకి ఇక్కడ చూడండి, స్కీమ్ ఆఫ్ సెలక్షన్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి 2 hours పాటు టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అన్ని క్వశ్చన్లు కూడా ఈక్వల్ మార్క్స్ అనేవి క్యారీ చేస్తాయి అంటున్నారు. అలాగే మల్టిపుల్ చాయిస్ ఆన్సర్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. ఎంసీక్యూ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే ఉండడం జరుగుతుంది. థియరీ క్వశ్చన్స్ అనేవి ఉండవు, మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక క్వశ్చన్ పేపర్ అనేది మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ 2 లాంగ్వేజెస్లో రావడం జరుగుతుంది అన్నమాట. తెలుగు లాంగ్వేజ్లో ఉండదు, ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరుగుతుంది. దేర్ విల్ బి పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్ అని కూడా ఇవ్వడం జరిగింది. రాంగ్ ఆన్సర్స్కి పెనాల్టీ మార్క్స్ 1/3
1/3 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక సిలబస్ విషయానికి వస్తే ఎగ్జామినేషన్ సంబంధించి 4 సబ్జెక్టులు అనేవి ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, ఇవి మనకి సిలబస్. ఈ 4 సబ్జెక్ట్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. 2 hours ఎగ్జామ్ టైం అనేది ఉంటుంది. ఇక మార్క్స్ విషయానికి వస్తే మనకి 300 మార్కులకి ఈ రిక్రూట్మెంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేశారు. 100% వెయిటేజ్ దీనికే ఉంటుందన్నమాట. ఒక ఎగ్జామినేషన్ మాత్రమే మనకి 300 మార్కులు కండక్ట్ చేస్తారు. అయితే ఇక్కడ మనకి ఏమిచ్చారు, స్కిల్ టెస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ అనేది, డిక్టేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ డిక్టేషన్ అనేది మనకి జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది మీరు. అది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి 3rd పాయింట్లో. స్కిల్ టెస్ట్ ఈజ్ మ్యాండటరీ బట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. మీరు దాంట్లో ఏమి ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాల్సిన అవసరం లేదు. అది మ్యాండటరీనే, కాకపోతే మీరు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుందన్నమాట. ఓకే, ఇది అన్నీ 100% వెయిటేజ్ అని దేనికి ఇస్తారు, మీరు స్కిల్ టెస్ట్లో క్వాలిఫై అయ్యారా లేదా అని చూసుకొని మెయిన్ ఎగ్జామినేషన్లో మీరు ఎంత పర్ఫార్మెన్స్ చేశారనే దాన్ని బట్టి ఫైనల్ సెలెక్షన్ అనేది ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని చేయడం అనేది జరుగుతుంది. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి సంబంధించి హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, వరంగల్లో ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఎగ్జామ్ సెంటర్స్ని స్టార్ మార్క్ అనేది ఇవ్వడం జరిగింది. చెన్నై, కోల్కతా ఇలాంటి వాటికి. ఇవి ఓపెన్ సెంటర్స్. అంటే మీరు మీరు ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడైతే పెట్టుకుంటారో అవి ఫిల్ అయిపోయాయి అనుకోండి, ఈ స్టార్ మార్క్ ఇచ్చినటువంటి ఎగ్జామ్ సెంటర్స్లో మీకు ఎగ్జామ్ సెంటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓపెన్ సెంటర్స్ అంటారు వీటిని. కాబట్టి మీరు త్వరగా అప్లై కానీ చేసుకుంటే మీరు ఏదైతే ఎగ్జామ్ సెంటర్ అది చూస్ చేసుకుంటారో అక్కడ మీకు ఎగ్జామ్ సెంటర్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అది జాగ్రత్తగా చూసుకోండి. లాస్ట్లో కానీ అప్లై చేస్తే ఈ అన్ని ఎగ్జామ్ సెంటర్స్ కానీ మీరు పెట్టుకుని ఫిల్ అయిపోయాయి అనుకోండి, అప్పుడు మీకు ఓపెన్ సెంటర్స్ ఏదైతే చెన్నై, కోల్కతా, దిస్పూర్, నాగ్పూర్ ఏవైతే ఉన్నాయో అక్కడ మీకు ఎగ్జామ్ సెంటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇక సో మనకి 7/7/2024 తేదీన మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తామని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ స్కిల్ టెస్ట్ అనేది దాని తర్వాత ఉంటుంది. డేట్ తర్వాత తెలియజేస్తామని మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మీకు ఇప్పటికే చాలామందికి డౌట్ అనేది ఉంటుంది. యూపీఎస్సీ ద్వారా ఈ నోటిఫికేషన్ వచ్చింది, మరి యూపీఎస్సీలో మీరు వర్క్ చేయాలనేది డౌట్ అనేది చాలామందికి ఉంది. అది కూడా కామెంట్స్లో కూడా ఇంతకు నిన్నే అడిగారు. అయితే యూపీఎస్సీ వారు ఈ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు, కానీ మీరు వర్క్ చేయాల్సింది ఎక్కడ అంటే ఈపీఎఫ్ఓ, ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అందులో మీరు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో పర్సనల్ అసిస్టెంట్ అనే పోస్ట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా ఆఫీసర్, పెద్ద ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో ఈపీఎఫ్లో వాళ్ళతో మిమ్మల్ని అటాచ్ చేయడం జరుగుతుంది. అక్కడ మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫీజు అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎక్సెప్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్కి, ఎస్సీ, ఎస్టీ, పర్సన్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 25 రూపాయలు వాళ్ళు పే చేస్తే సరిపోతుందన్నమాట. సో ఆన్లైన్లో ఫీజు అనేది పే చేసుకోవచ్చు, మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేశారు. సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో నోటిఫికేషన్ సంబంధించి అవన్నీ కూడా మనం ఇప్పుడు చూడడం జరిగింది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు.